ఐపీఎల్ 2025-18 ఎడిషన్లో ట్విస్టులు టర్నులతో చాలా మజా అయితే ఇస్తుంది. ఈ సీజన్లో కొత్త ఛాంపియన్ని చూసేలా కనబడుతుంది. ప్రతి సీజన్లో కూడా చిన్న టీమ్స్ అయిన డీసీ, పంజాబ్ కింగ్స్ ఇలాంటి జట్లను పెద్ద ఫ్రాంచైజీలు అయిన సిఎస్కే, ముంబై ఇండియన్స్ లాంటి ఫ్రాంచైజీలు చెక్ పెట్టేవి. బట్ ఈ సీజన్ అలా కాదు. ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్, సిఎస్కేలు అట్టడుగులో ఉన్నాయి. అలాగే డీసీని, జీటీని, పంజాబ్ కింగ్స్లను ఓడించి షాక్లు ఇస్తున్నాయి. ఇవే ఈ సీజన్లో గ్రేట్ రైవలరీగా మాట్లాడుకోవచ్చు. ఓవరాల్గా ఐపీఎల్లో ఈ సీజన్ చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది. గుజరాత్ టైటన్స్ 6-6 గెలిచి కొంచెం ప్లస్ రన్ రేట్ వల్ల టాప్ స్పాట్లో అయితే నిలిచింది పాయింట్స్ టేబుల్లో. ఇక తర్వాత 5-4 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ స్పాట్లో అయితే ఉంది. థర్డ్, ఫోర్త్ స్పాట్లో ఆర్సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఈ రెండు ఫ్రాంచైజీలు కూడా 6-4 చొప్పున గెలిచి ఉన్నాయి. అయితే కొన్ని టఫెస్ట్ రైవలరీలు ఈ సీజన్ని అట్రాక్టివ్గా మారుస్తున్నాయని చెప్పవచ్చు. నిన్న పంజాబ్ కింగ్స్ని ఎస్ఆర్హెచ్ 246 పరుగులు చేసి మరీ ఓడించింది. నిన్న అనూహ్యంగా డీసీని ముంబై ఇండియన్స్ ఓడించింది. ఓవరాల్గా ఈ సీజన్లో టఫ్ ఫైట్స్ అయితే జరుగుతున్నాయి. అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రైవలరీకి ఈ సీజన్లో మరోసారి సిద్ధమైపోయింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది బిగ్గెస్ట్ రివెంజ్ మ్యాచ్గా మారనుంది అనుకుంటున్నా. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 31గా ఏప్రిల్ 15 అంటే మంగళవారం రోజు రాత్రి 7:30 పంజాబ్ కింగ్స్కి హోమ్ గ్రౌండ్ అయిన ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు కేకేఆర్లు ఒక టఫెస్ట్ రైవలరీకి సిద్ధమైపోయాయి. అయితే కేకేఆర్ డిపెండింగ్ ఛాంపియన్, అందరికి తెలిసిందే. టైటిల్ విన్ అవడానికి మెయిన్ రీజన్ శ్రేయస్ అయ్యర్. బట్ అతన్ని అయితే కేకేఆర్ రిటైన్ చేసుకోలేదు. అది మనీ మ్యాటర్ కావచ్చు, కాకపోతే వాళ్ళని వద్దనుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో బట్ ఓవరాల్గా అయితే కేకేఆర్ అయితే శ్రేయస్ అయ్యర్ను వదిలేసుకుంది. అయితే పంజాబ్ కింగ్స్కి ఇప్పుడు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వచ్చి ఏకంగా 26.75 కోట్లతో పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. బట్ వీళ్ళిద్దరికి మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కేకేఆర్ నుండి బయటకు వచ్చేసుకున్న శ్రేయస్ అయ్యర్ని వాళ్ళని వద్దనుకున్న కేకేఆర్ మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాడు అని నేనైతే అనుకుంటున్నా. అయితే ఈ కేకేఆర్, పంజాబ్ కింగ్స్ ఇరు ఫ్రాంచైజీల ప్లేసులు చూస్తే 5-6 స్పాట్స్లో అయితే ఉన్నాయి. ఇరువురు టీమ్స్ కూడా 6 మ్యాచ్లు ఆడి 3 చొప్పున గెలిచాయి. బట్ కేకేఆర్ కొంచెం ప్లస్ రన్ రేట్ ఉండడం వల్ల కొంచెం ముందు ప్లేస్లో, అంతే 5th స్పాట్లో అయితే ఉంది. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్స్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ స్టేడియంలో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలానే ఈ ఇరువురు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ అంత ముందు నుంచి ఎలా ఉన్నాయి, అలానే ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, వీటన్నింటి గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాం. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం గురించి మాట్లాడుకుంటే ఈ స్టేడియం ముల్లాన్పూర్ క్రికెట్ స్టేడియంగా పిలుస్తారు. పంజాబ్ కింగ్స్కి హోమ్ గ్రౌండ్గా ఉంది. ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్లో మొత్తం 4 మ్యాచ్లు ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ 2 మ్యాచ్లు అయితే ఆడింది, 1 గెలిచింది, 1 ఓడింది. దీన్ని 2021లో ఓపెన్ చేశారు. అంటే ఈ స్టేడియాన్ని రీసెంట్గా ఓపెన్ చేశారని చెప్పుకోవచ్చు. ఆడియన్స్ కెపాసిటీ చలికి 38,000గా ఉంటుంది. ఈ గ్రౌండ్ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్గా మాట్లాడుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ చలికి 69 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రైట్ బౌండరీ చలికి 75 మీటర్ల వరకు ఉంటుంది. బ్యాక్ సైడ్కి 62 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ముల్లాన్పూర్ క్రికెట్ స్టేడియం అంటే ఎక్సలెంట్ బ్యాటింగ్ ట్రాక్గా మాట్లాడుకోవచ్చు. ఇనిషియల్గా పేస్ బౌలర్స్ కొంచెం సీమ్ జనరేట్ అవుతుంది, అలాగే పేస్ జనరేట్ అవుతుంది. కొంచెం హెల్ప్ కూడా ఉంటుంది పేస్ బౌలర్స్కి. అలాగే స్పిన్నర్స్ గేమ్లో అసలు ఉండరని చెప్పుకోవచ్చు. ఏదో లిటిల్ బిట్ హెల్ప్ దొరుకుతుంది, కానీ బాగా స్పిన్నర్స్ డామినేషన్ అసలే ఉండదు. బ్యాట్స్మెన్స్ అనేవాళ్ళు ట్రూ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాసేపు క్రీజ్లో సెట్ అయితే పీపచ్చమైన పరుగులు చేయొచ్చు. అలానే టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ ఎంచుకోవడం మంచిది. ఈ మధ్య అదే ఫేవర్గా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడడం, మ్యాచ్ లాగిపోయే ట్విస్టులు అయితే ఏమీ లేవండి. అందులోనూ సమ్మర్ సీజన్లో ఎండలు అయితే మండిపోతున్నాయి. ఇంపార్టెంట్ మ్యాటర్ డ్యూ ఫ్యాక్టర్ అయితే అసలే ఇంపాక్ట్ చూపించట్లేదు. అసలు డ్యూ అనేది రావట్లేదు అంటున్నా. మ్యాచ్ డేన మార్నింగ్ టెంపరేచర్ 38 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే ఓటీటీలోనే 2 బిగ్ ప్లాట్ఫామ్స్, జియో సినిమాలు అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్ 2 కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్గా అవతరించింది. వీటిలో వాచ్ చేయొచ్చు. బట్ సబ్స్క్రిప్షన్ అయితే మాత్రం తప్పనిసరిగా మాట్లాడుకోవచ్చు. ఇక తర్వాత టీవీలో వాచ్ చేయాలంటే స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో చూడొచ్చు. ఇది లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే. ఇక ముల్లాన్పూర్ స్టేడియం యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్ ఇక్కడ వచ్చేకి 7 మ్యాచ్లు జరిగాయండి ఐపీఎల్ మ్యాచ్లో. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 4 గెలిస్తే, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు అయితే 3 గెలిచారు. హైయెస్ట్ టోటల్ పరిశీలిస్తే 219 పరుగులు 6 వికెట్లుగా పంజాబ్ కింగ్సే ఉంది. ఇక లోయెస్ట్ టోటల్ ఈ గ్రౌండ్లో పరిశీలిస్తే 142 పరుగులకి ఆల్అౌట్ అయింది పంజాబ్ కింగ్సే. ఇక హైయెస్ట్ రన్ చేసి చూస్తే 177 పరుగులు 6 వికెట్లు పంజాబ్ కింగ్సే ఉంది. ఇక లోయెస్ట్ టోటల్ డిఫెన్స్ చూస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ 162 పరుగులు 9 వికెట్లుగా ఉంది. ఇక ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ చూస్తే 167 పరుగులుగా ఉంది. పంజాబ్ కింగ్స్ యొక్క హోమ్ గ్రౌండ్ ముల్లాన్పూర్లో
వీళ్ళ రికార్డ్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. మొలాన్పూర్లో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్లు కలిపి టోటల్గా 7 మ్యాచ్లు అయితే ఆడింది. కేవలం 2 గెలిచింది, ఏకంగా 5 ఓడింది. అంటే హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ పంజాబ్ కింగ్స్కి మంచి రికార్డ్ అయితే ఈ హోమ్ గ్రౌండ్లో లేదని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లో ఆర్ఆర్ మీద ఓడింది, తర్వాత మ్యాచ్ మీద సిఎస్కే మీద గెలిచింది. అయితే ఈ గ్రౌండ్లో బ్యాటింగ్ యావరేజ్ చూస్తే 20.16 ఉంది, బ్యాటింగ్ రన్ రేట్ చూస్తే 8.03గా ఉంది. ఇక బౌలింగ్ యావరేజ్ చూస్తే 22.88గా ఉంది, బౌలింగ్ రన్ రేట్ చూస్తే 8.34గా ఉంది. ఇక ఓవరాల్గా ఈ ఆర్ఆర్ మరియు పంజాబ్ కింగ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య వచ్చిన 33 మ్యాచ్లు జరిగాయండి. కేకేఆర్ 21 గెలిస్తే పంజాబ్ కింగ్స్ 12 గెలిచింది. ఇది ఓవరాల్ వీళ్ళ రికార్డు. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. ముందుగా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. 6 మ్యాచ్లు ఆడింది, 3 గెలిచింది, 3 ఓడింది. పాయింట్స్ టేబుల్లో 5th స్పాట్లో అయితే ఉంది. అయితే ప్రీవియస్ మ్యాచ్లో సిఎస్కేని చిత్తుగా ఓడించి అయితే వస్తున్నది. అతి భయంకరమైన విజయం నమోదు చేసిందని చెప్పవచ్చు. అందుకే ఒక్కసారిగా అమాంతంగా వాళ్ళ రన్ రేట్ పెరిగిపోయింది. సిఎస్కేని 20 ఓవర్లకు 103 పరుగులు 9 వికెట్లు కట్టడి చేసింది. అంటే కేకేఆర్ బౌలింగ్ యూనిట్ అందరూ అదుర్స్ అనిపించారు, టచ్లోకి వచ్చేసారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న మ్యాచ్లో అందరూ వికెట్లు తీశారని చెప్పుకోవచ్చు. ఇటు వైభవ్ అరోరా, హర్షిత్ రాణా ఇద్దరు సూపర్ టచ్లోకి అయితే వచ్చేసారు. మెయిన్లీ హర్షిత్ రాణా ఈ మధ్య అంత ఎఫెక్టివ్గా అయితే బౌలింగ్ చేయలేదు. నిన్న మ్యాచ్లో మాత్రం చెత్త కొట్టేశాడు భయ్య. అలానే స్పిన్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి. నిన్న మొయిన్ అలీ కూడా ఉన్నాడు, కానీ ఈ పిచ్లో అయితే మొయిన్ అలీ ఉండడని నేనైతే అనుకుంటున్నా. ఇద్దరు కూడా మంచి రిథంలో బౌలింగ్ చేశారు. ఇక కేకేఆర్ బౌలింగ్ యూనిట్లో ఓవరాల్గా బెల్లిన్ టచ్. ఇక థర్డ్ పేసర్గా అంటిచి నోర్జ్ని ఈ రోజైన మ్యాచ్లో రంగంలో దించితే వాళ్ళకు ప్లస్ పాయింట్ కానుంది. ఇక ఓవరాల్గా బౌలింగ్ యూనిట్ ఇంప్రెసివ్గానే అనిపిస్తుంది. ఇక తర్వాత బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మనం బ్యాటింగ్ యూనిట్లో మాట్లాడుకోవాల్సింది కెప్టెన్ అజింక్య రహానే. అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ ఫార్మాట్కి అతనికి సెట్ అయిపోతాడు అనేది మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో గాను తన క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడుతూనే వస్తున్నాడు. అలాగే ఓపెనింగ్లో సునీల్ నారాయణ్, క్వింటన్ డికాక్లు 5 స్టార్ట్స్ ఇస్తూనే ఉన్నారు. అలాగే మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్, ఫినిషింగ్ వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రఘువంశీ, అలాగే రమన్దీప్ సింగ్లతో సూపర్ బ్యాటింగ్ ట్రాక్ అయితే కనబడుతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెల్లో పెద్దగా చేంజెస్ ఉండవు, ఎందుకంటే సిఎస్కే మీద ఒక అద్భుత విజయంతో వాళ్ళు వస్తున్నారు కాబట్టి అదే టీంని ఆడించే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే మాత్రం అంటిచి నోర్జ్ని ప్లేయింగ్ లెవెల్లో తీసుకుంటాను అనుకుంటున్నా. ఇది ఎందుకంటే కొంచెం పేస్ పిచ్కి అనుకూలిస్తుంది మొలాన్పూర్ స్టేడియం అనేది, అందుకని అతను తీసుకుంటే ప్లస్ పాయింట్ అయితే అనుకున్నా. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, అండ్రిచ్ నోర్జ్, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్గా అంగ్రీష్ రఘువంశీని ఆడించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్గా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు కూడా 6 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 3 ఓడారు. ప్రీవియస్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మీద ఘోర పరాజయాన్ని చవిచూసింది. బ్యాటింగ్ ఫస్ట్ 246 పరుగులు చేసినా కూడా దాన్ని కాపాడుకోలేకపోయింది. లుకీ ఫెర్గుసన్ గాయం కొంతవరకు పంజాబ్ కింగ్స్ని బ్యాక్ ఫుట్లో ఉంచిందని నా ఒపీనియన్. ఇతని గురించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అంటే ఇంజురీ తగ్గిందా, నెక్స్ట్ మ్యాచ్కి ఆడతాడా అనే అప్డేట్ అయితే లేదు. అంటే అప్డేట్ ఇవ్వలేదంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్కి ఆడతాడని అర్థం. ఏదైనా అప్డేట్ ఇస్తే ఖచ్చితంగా ఆడడానికి తెలిసిపోతుంది. ఇక అలాగే హర్షదీప్ సింగ్ చాలా ఇంప్రెసివ్గా అనిపించాడు. 246 పరుగులు చేజింగ్లో ఇతను మాత్రం పరుగులు సమర్పించుకోలేదు. అలాగే మార్కో జాన్సన్ చాలా 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 ఎక్స్పెన్సివ్గా అయితే ప్రూవ్ అయ్యాడు. అలానే యాష్ ఠాకూర్ కూడా. ఓవరాల్గా పేపర్ మీద వీళ్ళ పేసీరెడ్డి బలంగానే కనపడుతున్న గ్రౌండ్లో మాత్రం తేలిపోయింది. అలానే యజువేంద్ర చహల్ కూడా లై తప్పినట్లే కనబడ్డాడు. పర్పుల్ క్యాప్ హీరోగా ఉండే యజువేంద్ర చహల్ వికెట్లు తీయడంలో బ్యాక్ ఫుట్లో ఉన్నాడు. అలాగే పంజాబ్ కింగ్స్ యొక్క టీం మెయిన్ డ్రాబ్యాక్ గ్లెన్ మ్యాక్స్వెల్ విత్ ద బాల్, విత్ ద బ్యాట్ వరస్ట్ ఫామ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. ప్రీవియస్ సీజన్లో ఆర్సీబీకి ఎలాంటి హార్ట్ బ్రేక్ అయితే మిగిల్చాడో అదే ఫామ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఓవరాల్గా వీళ్ళ బౌలింగ్ యూనిట్లో చేంజెస్ అయితే ఉండవనుకుంటున్నా. బట్ లుకీ ఫెర్గుసన్ ఆడితే బాగుండని పేస్ అటాక్లే అనుకున్నా. ఇక బ్యాటింగ్ యూనిట్ అబ్బాయి ఏమన్నా ఫామ్లో ఉన్నారు భయ్య. ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఓపెనింగ్ అనుకున్న వాళ్ళే చితక్ కొట్టేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ ప్రతి మ్యాచ్లో వాళ్ళకి 5 స్టార్ట్స్ అయితే అందిస్తున్నారు. రబ్ సిమ్రాన్ సింగ్ కంటిన్యూస్గా పరుగులు చేస్తున్నాడు. ప్రియాంశ్ ఆర్య తొలి బంతి నుండి 5th గేర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ ఎంత చెప్పినా తక్కువే. మొదటి మ్యాచ్ నుండి తన వంతు కృషి చేస్తూనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. అలాగే నేహాల్ వదీరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టైనిస్తో సాలిడ్ బ్యాటింగ్ లైన్ అప్ కనబడుతుంది. లోయర్ మిడిల్ ఆర్డర్, ఫినిషింగ్ 2 బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే నా ఒపీనియన్ ప్రకారం గ్లెన్ మ్యాక్స్వెల్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో జోష్ ఇంగ్లీష్ని ఆడించుకుంటే బాగుంటుంది అనుకున్నా. జోష్ ఇంగ్లీష్ ఎలాంటి బ్యాటింగ్ చేయగలడో తెలుసు అందరికీ.
అదే ప్లేస్లో గ్లెన్ మ్యాక్స్వెల్ పక్కన పెట్టి అతను ఆడించేసుకొని ఇంపాక్ట్ ప్లేయర్స్గా యాష్ ఠాకూర్ కంటే హర్ప్రీత్ బౌర్ నుంచి దింపుకుంటే ఇటు స్పిన్ యూనిట్కి అటు బ్యాటింగ్కి మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే యుజ్వేంద్ర చహల్ అంతగా ఫామ్లో లేడు. నేనైతే చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేదు ఇంకా జోష్ ఇంగ్లీష్ ఎందుకు, బ్యాటింగ్ ఎందుకు, బౌలింగ్ బ్యాటింగ్ రెండు కావాలనుకుంటే అజ్మతుల్లా మొహమ్మద్ జైన్ ఆడించవచ్చు. అజ్మతుల్లా మొహమ్మద్ జైన్ ఆడించే ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అతను పేస్ ఆల్రౌండర్. అలాగే మార్కస్ స్టైనస్ ఆల్రెడీ పేస్ ఆల్రౌండర్ ఉన్నారు. ఇద్దరు పేస్ ఆల్రౌండర్లు, అది కూడా ఇద్దరు ఓవర్స్ ఇస్తుండే అయితే అంత అవసరం లేదనుకుంటున్నా. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే ప్రియాంశు ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లీష్, నేహాల్ వదీరా, మార్కస్ స్టైనిస్, శశాంక్ సింగ్, మార్కో జన్సెన్, హర్షదీప్ సింగ్, లుకీ ఫెర్గుసన్, యుజ్వేంద్ర చహల్ ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా హర్ప్రీత్ బౌర్, యాష్ ఠాకూర్ను వాడుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా వీళ్ళ పిచ్ రిపోర్టు, వీళ్ళిద్దరు ప్లేయింగ్ లెవెన్లు, వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ రికార్డ్స్, అలాగే ఈ గ్రౌండ్లో స్టాట్స్ ఇవన్నీ పరిశీలించినాక నా ఒపీనియన్ ప్రకారం పంజాబ్ కింగ్స్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 49% గాను, కేకేఆర్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 51% గాను ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తుంది అనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అప్పుడు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.